నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేను కూడా చాలా బాగున్నానండి. మీరు కూడా సూపర్ డూపర్గా ఉన్నారనుకుంటున్నాను. సో ఈరోజు వీడియో మీరు చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది కదా. సో యమ్మీ టేస్టీ ప్లమ్ కేక్ అండి. సో లేట్ చేయకుండా మనం వీడియోలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో దానికన్నా ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మన నోటిఫికేషన్ పెట్టగానే మేము ముందుకు వచ్చేస్తాయి. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గో ఇన్ టు అవర్ ప్లమ్ కేక్. సో ప్లమ్ కేక్ నేను ముందుగా 2 కమలా పళ్ళు తీసుకొని హాఫ్గా కట్ చేసుకొని జ్యూస్ స్క్వీజ్ చేసుకుంటున్నానండి. సో ఈ జ్యూస్ ఎంతవరకు రావాలి అంటే ఒక 1.5 కప్ వరకు వస్తే చాలు. సో ఇక్కడ మా పాప స్క్వీజ్ చేస్తుంది. పిల్లలకి ఇలాంటి అంటే ఎక్కువ ఇష్టపడతారు కదా. సో నేను ఆ జ్యూస్ అంతా కూడా ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. సో ఈ జ్యూస్ బదులు మీరు ద్రాక్ష పళ్ళు జ్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. సో లేదంటే ఏ ఫ్రూట్ జ్యూస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. సో దీంతో పాటు నేను ఒక సీడ్స్ కట్ చేసి సీడ్స్ లేకుండా ఫ్రెష్గా వాష్ చేసుకుని కట్ చేసుకున్న డేట్స్ని యాడ్ చేసుకుంటున్నాను. అండ్ అలాగే బాదం, పిస్తా, ఆక్రోట్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేస్తున్నాను. సో కొన్ని పిస్తా, కొన్ని బాదం యాడ్ చేసుకొని సో నైట్ అంతా నానబెట్టేసుకుంటున్నానండి. సో మీరు ఇప్పటికిప్పుడు చేసుకోవాలి, మార్నింగ్ టైం చేసుకోవాలి అనుకుంటే ఒక 2 అవర్స్ ముందు నానబెట్టేసుకోండి. జస్ట్ ఒక 2 అవర్స్ నానబెడితే సరిపోతుంది. నేను నైటే నానబెట్టానండి. సో నెక్స్ట్ డేకి నాకు ఇలా నానిపోయి చక్కగా ఇలా ప్లమ్ అంతా బాగా పర్ఫెక్ట్గా వచ్చేసింది. సో ఇది సైడ్ పక్కన పెట్టేసేసుకోండి. తర్వాత ఒక వెజల్ తీసుకొని 1 కప్పు దాకా జాగరీ పౌడర్ యూస్ చేస్తున్నానండి. సో ఇది ఆర్గానిక్ జాగరీ పౌడర్. మీరు కావాలంటే బెల్లమైనా యూస్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ జాగరీ పౌడర్ యూస్ చేస్తున్నాను. సో దీనికి నేను ఒక 1/2 కప్పు దాకా వాటర్ యూస్ చేస్తున్నానండి. సో 1 కప్పు జాగరీ పౌడర్కి 1/2 కప్పు వాటర్ యాడ్ చేసి కొద్దిగా సిమ్లో పెట్టి బెల్లం కరిగేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. సో ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. సో ఈ కేక్కి నేను స్పెషల్ ఫ్లేవర్ యాడ్ చేయబోతున్నానండి. సో ఇక్కడ 3 యాలుకలు, ఒక 3 లవంగాలు అండ్ అలాగే కొద్దిగా ఇంచంత దాల్చిన చెక్కని యాడ్ చేసుకుంటున్నాను. సో ఈ లవంగాలు, దాల్చిన చెక్క అనేది ఆప్షనలే. సో మీరు కావాలంటే ఓన్లీ ఇలాచీతోనే చేసుకోవచ్చు. ఇలాచీతో చేసుకుంటే స్వీట్ ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది. లేదంటే లవంగాలు, చెక్క యాడ్ చేసుకుంటే సంథింగ్ స్పెషల్ ఫ్లేవర్ యాడ్ అవుతుంది అనమాట. సో మీరు ఎలా కావాలంటే అలా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి నేను లవంగాలు, యాలుక, చెక్క అన్నీ కలిపి దంచి పెట్టేసుకున్నానండి. సో దంచి నేను ఒక పక్కన ప్లేట్లో పెట్టుకొని యాలుకలో ఉన్న సీడ్స్ వరకు పక్కన తీసి దాంట్లో ఉన్న తొక్క మాత్రం బయటపడేసాను అనమాట. ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకుంటున్నాను. మెయిన్ ప్రాసెస్లోకి వచ్చేసాం. సో ఇక్కడ నేను మనం ముందుగా పెట్టుకున్న బెల్లం పాకం ఉంది కదా. సో అదంతా కూడా దీంట్లో షిఫ్ట్ చేసేసుకుందాం. సో ఇక్కడ నేను 1 కప్పు దాకా బెల్లం పాకం వేసుకున్నాను కదా. సో దీనికి నేను ఒక 1/2 కప్పు దాకా సన్ఫ్లవర్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. దీని ప్లేస్లో మీరు వర్జిన్ కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదండి, వంటకు యూస్ చేసే కోకోనట్ ఆయిల్ అదైనా యూస్ చేసుకోవచ్చు. అన్నట్లు బెల్లం పాకం మాత్రం చల్లారిన తర్వాతే యూజ్ చేయాలి. సో ఈ బెల్లం పాకం అండ్ అలాగే ఆయిల్ కూడా బాగా కలిపాలన్నమాట. ఇలా స్టిర్ చేసుకోవాలి, బాగా కలిసిపోవాలన్నమాట. సో ఇది కలిసిన తర్వాత దీంట్లో ఇప్పుడు ఒక జల్లెడ తీసుకోండి. స్టీవ్ అంటారో జల్లెడ అంటారో ఏదైనా అనుకోండి. స్టీవ్ తీసుకొని 1 కప్పు దాకా గోధుమ పిండిని మనం దీంట్లో యాడ్ చేసుకోవాలన్నమాట. సో దీంట్లో కొద్దిగా నేను బేకింగ్ సోడాని యాడ్ చేస్తున్నాను. సో మీరు కావాలంటే వంట సోడా అయినా యాడ్ చేయొచ్చు. దాంతోపాటు కొంచెం బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేశాను. అది వీడియో క్లిప్ మిస్ అయిందనమాట. అండ్ దీంతోపాటు కొద్దిగా పింక్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. సో కేక్ ఏంట్రా, స్వీట్ ఏంట్రా, ఈ సాల్ట్ ఏంట్రా అనుకుంటున్నారా? సో లాస్ట్లో చూడండి, మీ కేక్ అంతా ఎలా ఉంటుందో అర్థమవుతుంది. ఇది స్పెషల్ కేక్ అండి. సో మనం వెయిట్ లాస్లో కూడా హ్యాపీగా హెల్తీగా తీసుకోవచ్చు అనమాట. సో ఇదంతా కూడా జల్లెడ పట్టేసుకుంటున్నాం. సో ఇక్కడ నేను ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న లవంగం, యాలుక, చెక్క మిక్స్చర్ ఉంది కదా. సో అది యాడ్ చేసుకుంటున్నాం. సో మీరు ఓన్లీ స్వీట్గా తినాలి అనుకుంటే ఇక్కడ లవంగం అలాగే చెక్క అనేది స్కిప్ చేయండి. అండ్ అలాగే మనం స్టీవ్ చేసేటప్పుడు పింక్ సాల్ట్ ఉంది కదా, అది కూడా స్కిప్ చేయండి. సో లేదు మీరు ఫ్లేవర్ డిఫరెంట్గా కావాలి అనుకున్నప్పుడు ఇవన్నీ కూడా యాడ్ చేస్తే స్పెషల్ ప్లమ్ కేక్ అనేది రెడీ అవుతుంది. సో ఇదంతా కూడా నేను ఇలా స్పాచులాతో కానీ లేదంటే గరిటెతో కానీ ఇదంతా బాగా కలుపుకోండి. సో కలుపుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ప్లమ్ ఉంది కదా, అది కూడా యాడ్ చేసేసుకోండి. సో అది కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్తో ఇదంతా మిక్స్చర్ అంతా కలుపుకోవాలి. సో ఇక్కడ చూపిస్తున్న ప్రాసెస్లో లాగా కట్ అండ్ ఫోల్డ్. సో చూడండి, కట్ అండ్ ఫోల్డ్, కట్
అండ్ ఫోల్డ్. ఇలా ప్రాసెస్ చేయడం వల్ల మనకి బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ యాడ్ చేసినప్పుడు ఇది పొంగాలి కదా. సో దీంట్లో బబుల్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. మనం నార్మల్గా ఎలా పడితే అలా తిప్పేస్తే దాంట్లో ఉన్న బబుల్స్ అన్నీ పోయి పొంగదనమాట కేక్. సో పొంగాలి కేక్ బాగా రావాలి అనుకుంటే ఈ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ తప్పకుండా యూజ్ చేయండి. ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే థిక్గా, క్రీమీగా అండ్ పోరబుల్గా ఉండాలండి. సో ఇలా వస్తే సరిపోతుంది. అండ్ తర్వాత నేను ఒక కేక్ మౌల్డ్ కానీ లేదంటే ఒక స్టీల్ బౌల్ కానీ తీసుకొని ఆయిల్ అంతా పూసేసి తర్వాత మనం డస్ట్ చేసుకోవాలి. సో డస్ట్ అంటే ఏం లేదు, గోధుమ పిండి కానీ మైదా కానీ వేసి ఇలా పౌడర్ లాగా గిన్నె అంతా స్ప్రెడ్ చేయాలన్నమాట. సో మనం హెల్తీగా చేసుకుంటున్నాం కాబట్టి గోధుమ పిండితోనే యూస్ చేశాను. సో దీంట్లో మనం ఆ కేక్ బ్యాటర్ మిక్చర్ ఉంది కదా అంతా కూడా దీంట్లో షిఫ్ట్ చేసేసుకొని 1-2 సార్లు ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత దీనిపైన నేను ఇక్కడ జీడిపప్పులు ఉంటాయి కదా, సో ఆ జీడిపప్పుని సన్నగా కట్ చేసుకొని పైన యాడ్ చేసుకున్నాను అనమాట. దీని మీద మీరు టూటీ ఫ్రూటీ కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ అలాగే డ్రై ఫ్రూట్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. ఇది మీ చాయిస్ అండి, మీ అవైలబుల్ ఉన్న చాయిస్తో యాడ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు నేను ఈ కుక్కర్ని విజిల్ లేకుండా, రబ్బర్ లేకుండా ప్రీ హీట్ చేసుకోవాలన్నమాట. ఒక చిన్న బౌల్ కానీ లోపల ఏదైనా రింగ్ కానీ వేసి ప్రీ హీట్ చేసుకోండి. సో ఇలా ప్రీ హీట్ ఒక 20 మినిట్స్ చేసుకున్న తర్వాత దాంట్లో తేమ అనేది ఏమీ లేకుండా ఉన్నప్పుడు ఈ మన కేక్ బ్యాటర్ మిక్చర్ని లోపల పెట్టేసి ఒక 60 మినిట్స్ దాకా సిమ్లో పెట్టేసి ఉంచండి. సో 60 మినిట్స్ తర్వాత మనం కేక్ ఓపెన్ చేసి చూద్దాం. సో సూపర్గా వచ్చిందనమాట. ఒకసారి చాక్ పెట్టి కానీ టూత్ పిక్ పెట్టి కానీ చూడండి. జస్ట్ అలా లోపల పెట్టి బయటికి తీస్తే కేక్ ఏమీ అంటకపోతే మన కేక్ రెడీ అయినట్టే. కేక్ వచ్చింది కదా అని వెంటనే ప్లేట్లో బౌల్ ఇచ్చేసేయకండి, ఎందుకంటే వెంటనే బౌల్ ఇచ్చేస్తే విరిగిపోతుంది అనమాట. సో అందుకనే ఈ కేకు కంప్లీట్లీ కూల్ అయిన తర్వాత చుట్టూరా ఇలా చాకుతో ఇలా అనిన తర్వాత అది సెపరేట్ అవుతుంది. సో అప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకొని ఈ బౌల్ని ఫ్లిప్ చేసేయండి. సో బౌల్ ఇచ్చి జస్ట్ అలా ట్యాప్ చేస్తే మనకి కేక్ అనేది సెపరేట్ అయిపోయి వచ్చేస్తుంది. సో మనం ఇది కూడా రివర్స్ చేసేసుకుందాం. ఇలా ఫ్లిప్ చేసుకుంటే మన యమ్మీ టేస్టీ ఎంతో స్మూత్ అండ్ సాఫ్ట్గా మన నోట్లోకి వెళ్ళిపోయే ప్లమ్ కేక్ రెడీ అయిపోయింది అనమాట. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్. సో డిఫరెంట్గా ట్రై చేయాలి, ఎప్పుడు రొటీన్గా తినే కన్నా ఇలా ట్రై చేయాలనుకుంటే డెఫినెట్గా ట్రై చేయండి. వెయిట్ లాస్లో స్పెషల్గా ఉపయోగపడుతుంది. దీంట్లో దాల్చిన చెక్క ఉంది, లవంగాలు ఉంది, యాలుకు ఉంది. సో మనం జాగరీ పౌడర్ వేసాం, ఐరన్ ఉంది, గోధుమ వేసాం, ప్రోటీన్ ఉంది. ఇది పిల్లలకు కూడా ఎంతో మంచిగా పెట్టచ్చు. డ్రై ఫ్రూట్స్ ఉంది, కమలా పండ్లు ఉంది, సి విటమిన్ ఉంది. ఇన్ని రకాల విటమిన్స్ ఉన్న ప్లమ్ కేక్ అనమాట. సో డెఫినెట్గా ట్రై చేయండి. సో ఈరోజు వీడియో ఇది. అండ్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ బటన్ ప్రెస్ చేస్తే మీకు కొత్త వీడియోస్ పెట్టగానే మీ ముందుకు వచ్చేస్తాయి. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ లైక్ అవర్ వీడియోస్ అండ్ షేర్, కామెంట్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.